బాటిల్స్ తెచ్చి ఇంటి దగ్గర డోర్ దగ్గర పెడతారు. కొంతమంది యవనస్తులు ఏంటంటే దేవర్ అన్ఎంప్లాయిడ్, ఏం చేయాలి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు తలుపు తెరిచే లోపల అక్కడ మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి కొట్టడం తీసుకుపోయి అమ్మేసి ఆ డబ్బులు మనం పంచుకుందాం అనుకున్నాం. సో ప్రతిరోజు ఇట్లా జరుగుతుంది. 5 గంటలకు 4:30కు ఆ మిల్క్ బాయ్ వచ్చి మిల్క్ బాటిల్ పెట్టేసి వెళ్ళిపోతారు. వీళ్ళేమో ఆ తలుపు తీసే లోపు వచ్చి మిల్క్ బాటిల్ ఎత్తుకుపోయి బయట అమ్మేసి అట్టా ఉంటుంది కదా, కూర్చొని డబ్బులు పంచుకుంటాం. రోజు ఇట్లా జరుగుతుంది. ఓ రోజు ఆ టీంలో ఒక అబ్బాయి భయపడుతుంటూ వాళ్ళు గ్యాదర్ అయ్యే ప్లేస్కి అడ్డాలు వచ్చాడు. వస్తే ఏంటో ఇంత భయపడుతున్నావు అంటే, అరే నువ్వు పోయి తలుపుతున్నాను, నేను ఆ వార్తలు ఎత్తే లోపు ఒక బిషప్ తలుపు చేసేదా అంటే ఏమైంది, అంత భయపడే అవసరం ఏంటి అంటే, ఆ బిషప్ ఏమన్నా తెలుసా, ఇట్లా అన్నాడే. అరే బిషప్ అట్లా అంటారు బాబు అంటే, అరే నీకు అర్థం కాలేదు, బిషప్ చాలా తెలియదు. ఏమన్నాడు బిడ్డ, కింద పెట్టే లేకపోతే చంపేస్తాను అన్నాడు. It might be just as simple, and that's the power of Christ. That which can change the person. కొంతమందిని మనము వీడు మారడు అని స్టాంప్ వేసేస్తాం. కొన్ని రోజుల తర్వాత మీరు చూడండి, ఆ వ్యక్తి మారిపోయి ఉంటాడు. ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఏంటది, అక్కడ ఏం జరిగింది, ఎవరేం చేశారు అక్కడ? నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నెవర్. ఈ ఉదయకాలంలో మనకు యువన అంశంలో ఆఖరి మెసేజ్ I want to share my heart with you. 104 కీర్తన 16 వచనం మొదటి భాగంలో మాట్లాడారు కదా. The trees of cedars are planted by God and are well watered. They are well watered. దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అని తెలుగులో మాట్లాడారు. దేవుడు ఒకవైపున ఈ నీళ్లు పోస్తూ ఉండగా ఏ చెట్టుకైనా ఇది జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, ఆ ఎదుగుదల ఆపటానికి కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి. వాటినే మనం ఇంగ్లీష్లో వీడ్స్ అన్నాం. వీడ్స్. ఈ వీడ్స్ ఏం చేస్తాయంటే, మనం నీళ్లు పోసినప్పుడు పొలంలో మనకు తెలుసు కదా, ఈ నీళ్లు ఈ మొక్కకి రావాల్సిన నీళ్లు అవి గుంజేస్తాయి. చివరికి వాటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనం కాకుండా దానికంటే ఎక్కువ నష్టం కూడా ఉందన్నమాట. దేవుడు ఈ లోకంలో తన సంఘాన్ని ఏర్పరిచాడు. సంఘం ఎక్కడ ప్రారంభమైందంటే, యేసుక్రీస్తు శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని విడుస్తుండగా, ఆయన తన ఆత్మని దేవునికి అప్పగించిన తర్వాత బలుపుతో ఆయన పక్కలకు వచ్చాడు. The blood and water came out. అక్కడి నుండి సంఘం అనేది మొదలైంది. ఈ సంఘము ఎదుగుతున్న సమయంలో కొన్ని వీడ్స్ కూడా వచ్చేస్తుంటాయి. మనం ఏం చేస్తాం ఆ వీడ్స్ ని? వాల్మార్ట్ వెళ్తే మనకు యూ విల్ గెట్ బిగ్ 3 gallon జగ్ దొరుకుతుంది. ఏం చేస్తాం దాని మీద కొట్టినప్పుడు ఆల్ ద వీడ్స్ విల్ బి దేర్. That is exactly what we want to do in a church. That is the purpose of God establishing the church. చూడండి, నిన్న దినంలో మనం మాట్లాడుతున్నాం కదా, ఇతరులకి సువార్త వినిపించాలి అంటే దేవుడి సంఘాన్ని వాడుతున్నారు. మనకు ఎంత గొప్ప ఆధిక్యత నేను మీతో పంచుకుంటాను. ఆలోచన చేయండి. కొర్నేలు దగ్గరికి ఒక దేవదూత వచ్చి, అయ్యా నువ్వు పేతురుని పిలిపించు అని.
సరే, పేతురు చివరికి యు నో ద స్టోరీ, యాక్ట్స్ చాప్టర్ 10, అపోస్తలుల 10వ అధ్యాయంలో ఆ పేతురు వచ్చి ఏం చేశాడు? వాళ్ళకి దేవుని సువార్త ప్రకటించాడు. నా ప్రశ్న ఏంటంటే, ఈ దేవదూత ఎక్కడి నుండి వచ్చాడు? కమ్ ఫ్రమ్ గాడ్. సో he is in the presence of God. So who can describe Jesus better? Is it the angel or Peter? By all means it is angel. కానీ యెషయా గ్రంథం 6వ అధ్యాయం, రాజైన ఉజ్జయ చనిపోయిన సంవత్సరం నేను యెహోవా మందిరముకు వెళ్ళగా ప్రభువు సింహాసనం మీద ఆసీనుడుట నేను చూచితిని. దాని తర్వాత అక్కడ దేవతలు ఏం చేస్తున్నారంటే రెండు రెక్కలతో కళ్ళు కొట్టుకున్నారు, రెండు రెక్కలతో కాళ్ళు కొట్టుకున్నారు, రెండు రెక్కలతో ఎగురుతున్నారు. Listen to this very carefully, church. The angels were praising God, are still praising God. They are in the presence of God, but they have not seen God. Think about this. ఆ దర్శనంలో I'm just limiting to the vision. యెషయా వచ్చినప్పుడు ఆయన సింహాసనం మీద దేవుడు కూర్చుంటా చూశాడు. ఈ దేవదూతల కన్నులు ఏమయ్యాయన్నమాట? They have eyes are to see, కదా, కన్నులు చూడటానికి. ఈ కన్నులు ఏమయ్యాయి? రెక్కలతో కప్పబడ్డాయి. అంటే ఏంటన్నమాట? అక్కడ దేవదూతలు ఆ ప్రభువును చూసారా లేదా? యు సీ ద ప్రివిలేజ్, ఆధిక్యతను చూసారా? దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ దేవదూత రక్షణ గురించి చెప్పొచ్చు కదా. పేతురును ఎందుకు పిలిపించాలి? కారణం ఏంటంటే the one who has been saved only can tell about salvation. రక్షించబడిన వ్యక్తి మాత్రమే రక్షణ గురించి చెప్పగలరు. సో దేవుని యొక్క రక్తం ద్వారా కొనబడిన సంఘముగా మనమందరం కూడా we have a task. Yesterday we saw that. I'm not going there. I know this is a church crowd on Sunday morning, so I'm talking on a different topic. సంఘము ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఎవరన్నా చదివి సాయం చేయండి తెలుగులో. Ephesians chapter 3 and verse 10. అది మొత్తం కలిసి ఉంటుంది, బట్ I just pick it up. 3వ అధ్యాయము 8వ వచనం నుండి 11 వరకు కలిసి ఉంటాయి. ఎవరన్నా చదివి సాయం చేయండి. Somebody read in Telugu. Okay, I'll read in English here. Verse 10. 10వ వచనం తెలుగులో కలిసి ఉంటుంది కాబట్టి తెలుగులో మీరు చూడండి where it is. 10వ వచనంలో, His intent was that now through the church the manifold wisdom of God should be made known to the rulers and authorities in the heavenly realms. పరలోకమైన ఆ స్థలములలో ఈ సంఘము ద్వారా తన నానా విధములైన జ్ఞానమును ఎవరికి తెలియపరచుటకు should be made known to the rulers and authorities in the heavenly. సంఘము ఎందుకు స్థాపించబడిందంటే, in simple words, to make an impact on the heavenly realm. ఆలోచన చేశారా? మన యొక్క స్థానము ఎంతో ప్రాముఖ్యమైన స్థానం. We are not appealing to the people on the outside. We are in fact appealing to the heavenly realm. మనం ఎప్పుడు కూడా సంఘం గురించి మాట్లాడినప్పుడు ఏమంటుంటారు తెలుసా? మనకు ఖచ్చితంగా ఒక శత్రువు ఉంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచము ఆయన వివరిస్తూ అక్కడ ఏం రాయబడిందంటే, you need to go home and think about this very carefully. I just make it very simple. మనము ఆ విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలి కదా. ఎందుకు పట్టుకోవాలి? శత్రువు వేసే
మనిషికి డిఫెన్స్ మెకానిజం ఉంది, ఆఫెన్స్ కూడా ఉంది. శత్రువు వాడు బాణం మన మీద వేస్తుంటాడు. ఈ బాణములు వేస్తుంటే మనం దాన్ని ఆపడానికి మన దగ్గర డాలు ఉంది. కాబట్టి ఈ బాణము వేయాలి, బాణం పని చేయాలి అని అంటే టార్గెట్ దగ్గర ఉండాలా, దూరం ఉండాలా? I didn't come from NASA. I'm not talking rocket science. You can speak, no problem. Even if you speak, we'll send you home after the meeting. So target దగ్గర ఉండాలా, దూరం ఉండాలా? The target must be at a distance for the arrow to work. Let's say this is the arrow. My enemy is right before me. I come and stand against him like this. Let him kill me. Will the arrow work? But if the target is closer, the sword will work. మనం ఏం చేస్తుంటామంటే క్రైస్తవులుగా సాతాను దగ్గర వద్దని మనం పారిపోతుంటాం కదా, మనం పారిపోతుంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏమన్నాడంటే, నేను నా సంఘాన్ని I build my church and the gates of Hades will not prevail against it. Now gates of Hades and will the gates attack or defend? Defend. So what are we supposed to do? We should be on the what mode? Attack or defense? We have to be on the attack mode. సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టాడనంటే పరలోకమైన ఆ రూలర్స్ అండ్ అథారిటీస్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ మీద ఇంపాక్ట్ చేయడం. దానికోసమై సంఘాన్ని దేవుడు స్థాపించాడు. కానీ సంఘాన్ని ఇంత గొప్ప ప్లాన్ తోటి దేవుడు స్థాపిస్తే అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ వీడ్స్ వచ్చేస్తుంది. I mentioned to you that I'm doing a Bible study all the way up to Revelation. నేను ప్రతి వారం when I prepare for the class, నేను ఒక స్టేట్మెంట్ టైప్ చేసి నా ఆఫీస్లో పెట్టుకుంటాను. And this is the statement I wrote. Listen to this. The church is like a spiritual hospital where hygiene is the priority. We go to the hospital to be healed. So also we come to the church to get the spiritual nourishment and health. What if we get diseases from the hospital? You think about it. What if we get diseases from the hospital? America hygiene is top priority. ఎక్కడ చూసినా డిస్పెన్సర్ ఉంటాయి. Even church, during winter season, you find people are using hand lotions outside. Shake hand outside. Very careful about our health. What about the spiritual health in the church? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మాట్లాడారు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం ఎవరైనా చదవండి. Somebody read that. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన కొంతమంది అపవిత్రులవుదురు. రాయబడింది అక్కడ అనేకులు. One bitter root will defile many. Let me take an example. దీంట్లో